మన ఛానల్ వీక్షకులందరికీ రాశిఫలాలు వీడియోకి స్వాగతం. మేము ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశిఫలాలు వీడియో. మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఇంకా ఎండ్ కార్డ్స్లోనూ ఉంచుతాను, గమనించగలరు. ఈ రోజు రాశిఫలాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజు మీ సంతాన విషయంలో ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ముల వల్ల లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుకూలమైన రోజు. ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు కృషి చేసే ప్రతి అంశంలోనూ ఈ రోజు అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో కీలక పరిణామాలకు, ప్రమోషన్లకు అనుకూలంగా ఉన్న సమయం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గోపూజ చేయడం, ఆవులకు పచ్చగడ్డి వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పింక్. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి. ఈ రోజు సహోదరులు లేదా సమీప బంధువుల నుండి మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ సంబంధాలు బలపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కొత్త పనులు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. మీరు పట్టుదలతో ఉన్న పనిలో మెరుగైన ఫలితాలు పొందుతారు. పాత స్నేహితులు కలుస్తారు. వారానికి ఒకసారి అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ రోజు ఆర్థిక విషయాల్లో స్థిరత్వం, స్థిరాస్తుల విషయాల్లో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు అనుకూల సమయం. ఆరోగ్యం స్థిరంగానే ఉన్నా ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ అవసరం. అనారోగ్యకర ఆహారాలను తీసుకోవడం వల్ల ఉదర సమస్యలు రావచ్చు. వెన్నను దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు వెండి రంగు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఈ రోజు అద్భుతమైన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం. మీ వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన పరిణామాలు జరిగే సమయం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సూర్య నమస్కారాలు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి. ఈ రోజు అంతర్గత విశ్లేషణ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. వృత్తి వ్యాపారాల్లో పాత విధానాలను వదిలి కొత్త విధానాలను, మార్పులను తీసుకొని వస్తారు. కొత్త విధానాలకు కావలసిన నైపుణ్యాలను కూడా పెంచుకుంటారు. ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. బుధగ్రహానికి పూజలు చేయడం ద్వారా వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చని చెట్లను నాటడం, పెంచడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ రోజు స్నేహితులను కలుసుకోవడం, ఆశయాల కోసం శ్రమించడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రణాళికలు తయారు చేసుకోవడం వంటి విషయాల్లో గడుపుతారు. కళాకారులకు, సౌందర్య రంగాలలో ఉన్నవారికి శుభకాలం. వృత్తి వ్యాపారాల్లో కూడా కొత్త బ్రాంచెస్ విస్తరింప చేయటంలో కూడా విజయవంతం అవుతారు. పాలు లేదా పాలతో తయారు చేసే పదార్థాలు దానం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. ఈ రోజు చేసే వృత్తిలో ముఖ్యమైన అభివృద్ధిని చూడవచ్చు. మీరు చేసే పనిలో మీకు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు మీకు లభించవచ్చు.
తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగవచ్చు. అయితే మానసికంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఈ ఒత్తిడి నుండి బయటపడవచ్చు. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీకు సుఖశాంతులు లభిస్తాయి. హనుమానికి పూజ చేయడం ద్వారా శత్రుబాధలు తగ్గుతాయి. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి. ఈరోజు ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఆధ్యాత్మిక పరిశోధనలో మీరు చేసే ప్రయత్నాలు కానీ ముందుకు సాగి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రయాణాలు ఉండవచ్చు. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి పార్ట్నర్షిప్లు లేదా ఇతర ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాత బంధాలు బలపరుచుకోవడానికి లేదా కొత్త సంబంధాలు కలుపుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. గురువులకు దానాలు ఇవ్వడం ద్వారా, గురువులకు నమస్కరించడం ద్వారా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక పురోగతి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈరోజు కొంత ఒత్తిడి, శ్రమ, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మీకున్న ఓర్పుతో ఈ పరిస్థితులను చాలా తేలిగ్గా జయించగలుగుతారు. వృత్తిలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీకు కొంత అనుభవం, కొత్త అవకాశాలు లభించవచ్చు. మీరు చేసే శ్రమ, మీ నిబద్ధత ఈ సమయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. వారిని అర్థం చేసుకోవడం ద్వారా, కొన్ని విషయాల్లో ఓపిక పట్టడం ద్వారా, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీరు మీ బంధాలను బలపరుచుకోగలుగుతారు. పేదలకు అన్నదానం చేయడం ద్వారా శనిగ్రహ ప్రభావం తగ్గించుకోగలుగుతారు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. ఈ రోజు మీరు ఇతరులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. పార్ట్నర్షిప్లు కలిసి వస్తాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. సరైన నిద్ర, సరైన ఆహార నియమాలను పాటించడం మంచిది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. అయిన వారికి జీవిత భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం దిశగా నడుస్తాయి. నీటిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. మీన రాశి. ఈరోజు కొంత అధిక శ్రమ, కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ నిబద్ధత, మీరు చేసే ప్రయత్నం మీకు ఎదురయ్యే సవాళ్లను జయించే శక్తినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఈ సవాళ్లు మీకు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఒక అనుభవంగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు. నీటిని దానం చేయడం లేదా ఇంటిలో ఒక అక్వేరియం ఉంచుకోవడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాలకు తావివ్వకండి. శుక్రగ్రహానికి పూజలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ రోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశి ఫలాలు కానీ కాదు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఆధారంగా చూడరాదు. అందుకు మీ పనులకు సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోండి. మీ ప్రతి క్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ, దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.